హే గైస్, ఎవరికైతే వ్యూస్ వస్తలేవు, వ్యూస్ వచ్చి 10, 20 లేదా 50 లేదా 100 వచ్చి వ్యూస్ ఆగిపోతున్నాయి. వచ్చిన వ్యూస్ కి మళ్ళీ పెంచుకోవాలి. సో దాన్ని సరిదిద్దుకోవాలి. ఎలా సరిదిద్దుకోవాలంటే వ్యూస్ రాకుండా ఏం చేయాలి? సో దానికి ఒక సెట్టింగ్ మార్చాలి. సెట్టింగ్ మార్చితేనే మనకు వ్యూస్ వస్తాయి. ఇట్ ఈస్ ట్రూ. అండ్ మీరు చేసి చూడండి. అండ్ నేను thumbnail చేంజ్ చేశాను అండ్ 2 రకాలు చేంజ్ చేశాను. 2 రకాలు చేంజ్ చేసిన కాబట్టి నాకు వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను, ఎస్టర్డే కాదు 2 days బిఫోర్ వీడియో అప్లోడ్ చేశాను, దానికి కూడా వ్యూస్ రాలే. దానికి కూడా వ్యూస్ రాకుండా నేను ఏం చేస్తానంటే సో thumbnail చేంజ్ చేస్తాను. thumbnail చేంజ్ చేసిన తర్వాత దాని కీవర్డ్ చేంజ్ చేస్తాను. కీవర్డ్ చేంజ్ చేసిన తర్వాత చూడండి ఎలా వ్యూస్ వస్తాయో చూడండి అనమాట. ఏదైతే సర్చ్ బార్ లో వస్తుందో సర్చ్ బార్ లో వచ్చిన తర్వాత దాన్ని కీవర్డ్స్ లో తీసుకుందాం. కీవర్డ్స్ లో తీసుకొని మన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన తర్వాత చూడండి ఎలా వ్యూస్ వస్తాయో చూడండి. సో ఒకసారి అన్లిస్ట్ లో పెట్టి అండ్ పబ్లిక్ చేయండి, వ్యూస్ ఎలా వస్తాయో చూడండి. సో ఇలా చూపిస్తాను, స్క్రీన్ కళ్ళు చూపిస్తాను, చెప్పే బదులు ఎందుకు అని చూపిస్తాను అనమాట. గాయస్ ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను. ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేస్తే 440 వ్యూస్ వచ్చినాయి. 440 వ్యూస్ వచ్చినాయి కదా. 440 వ్యూస్ వస్తే ఇంకా 2 days బిఫోర్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి. 2 days బిఫోర్ వీడియో అప్లోడ్ చేసాను చూడండి. ఇక్కడ ఈ 2 days వీడియో బిఫోర్ అప్లోడ్ చేసిన తర్వాత ఎంత వ్యూస్ వచ్చినాయి చూడండి. 472 వచ్చినాయి చూడండి. 472 వచ్చినాయి. అండ్ లైక్స్ ఎన్ని వచ్చినాయి చూడండి, 21 వచ్చినాయి. అండ్ 7 కామెంట్స్ వచ్చినాయి. సో వీడియో బాగుంది. కాబట్టి మనకు వ్యూస్ అయితే రాలేవు. దీన్ని ఏం చేద్దామంటే క్లిక్ చేస్తా చూడండి. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ మనకు వీడియో అయితే వ్యూస్ రాలేవు. సో దీనికి thumbnail చేంజ్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ thumbnail క్లిక్ లో లేదు. మనం ఏం చేద్దామంటే thumbnail చేంజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి thumbnail అయితే బాగాలేదు అనిపిస్తుంది నాకైతే, ఆడియన్స్ కూడా నచ్చలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ thumbnail క్లిక్ చేద్దాం. thumbnail క్లిక్ చేస్తే ఈ పెన్సిల్ గుర్తుంది కదా, ఓకే ఇస్తే ఈ పెన్సిల్ గుర్తు ఓకే ఇస్తే మనకి thumbnail అయితే చేంజ్ చేసుకుంటా చూడండి. సో ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే thumbnail ఓకే వేస్తా. ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా, ఓకే వేస్తా చూడండి. సో ఇది ఇక్కడ ఉండి 1 second ఇక్కడ చూడండి పెన్సిల్ గుర్తు ఓకే వేస్తా చూడండి. సో ఈ చేంజ్ thumbnail ఉంది చూడండి, ఈ చేంజ్ thumbnail ఓకే వేస్తాను చూడండి. చేంజ్ thumbnail ఓకే వేస్తే గాయస్ ఇక్కడ thumbnail వెళ్ళిపోతుంది అండ్ డిజైన్ చేసుకున్న thumbnail వెళ్ళిపోతుంది. సో ఆల్రెడీ నేను డిజైన్ చేసుకున్న ఓకే వేస్తా చూడండి. ఓకే వేస్తే ఇక్కడ ఉంది ఇదైతే డిజైన్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఓకే వేస్తా చూడండి. ఓకే వేస్తే గాయస్ ఇక్కడ చూడండి. సో సింప్లీ ఇప్పుడైతే చేంజ్ చేసిన చూడండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ జస్ట్ సేవ్ చేసేయండి. ఇక సేవ్ చేసేయండి అయితే సేవ్ అంటే సో ఇప్పుడు ఆగిపోయిన వ్యూస్ కి మళ్ళీ పెంచుకుందాం అనమాట. సో ఏదైతే వీడియో ఫ్రిడ్జ్ అయిందో దానికి మళ్ళీ వ్యూస్ పెంచుకుందాం. ఎలా పెంచుకుందాం చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు thumbnail అయితే చేంజ్ చేసుకున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి thumbnail అన్నమాట. ఇప్పుడు చూడండి వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ చూడండి మనకు అల్గోరిథం ఎలా పనిచేస్తుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రెషన్ ఎంత పంపిండో చూసుకోండి. ఇంప్రెషన్ చూసుకుంటే గాయస్ ఇక్కడ 8.6K ఇంప్రెషన్ పంపిండు. తక్కువ పంపిండు, బాగా తక్కువ పంపిండు. సో అట్లా మనకి ఇప్పుడు ఏం చేద్దాం అంటే పై స్క్రోల్ చేద్దాం. పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తలేదు. ఎందుకంటే 1K దాటితేనే టర్మ్స్ కనిపిస్తుంది. ఏదైతే వ్యూస్ 1K వస్తేనే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, లేకుంటే డిస్ప్లే కాదు కదండి. నాన్ ఇనఫ్ టాపిక్ డాటా టు షో దిస్ రిపోర్ట్ అని అంటుంది. సో మనకి ఇది చూపిస్తలేదు, 1K దాటితే చూపిస్తుంది. అట్లా ఇది చూపిస్తలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ కంటెంట్ సజెస్ట్ దిస్ వీడియో ఉంది. ఆ వీడియోల కింద మన వీడియో వెళ్తుంది కాబట్టి మళ్ళీ రిపీట్ గా వీడియో వెళ్ళాలంటే వాళ్ళ వీడియో చూస్తే మన వీడియో వెళ్ళాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇవన్నీ వచ్చినాయి చూడండి. ఈ వీడియో ఫస్ట్ వన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేద్దాం చూడండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేద్దాం. ఎవరు తీసినా చూద్దాం. సో ఇక్కడ ఓకే వేసిన. సో ఎవరు తీసినా మనకేం సంబంధం లేదు. సో మనకేం చేద్దామంటే వెళ్ళి కాపీ చేసుకుందాం. సో కాపీ చేసుకుని షేర్ చేసేసి కాపీ చేసుకుందాం వెళ్ళి డేటా. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సింపుల్ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సో అది ఇట్లా ఉందో ఏముందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంత వ్యూస్ వచ్చినాయంటే 1.1K వ్యూస్ వచ్చినాయి. 3 days లో వ్యూస్ వచ్చినాయి. సో అల్గోరిథం పనిచేస్తుంది. సో ఆ అల్గోరిథం పనిచేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కాపీ చేసుకున్నారు కదా, సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు వైటీ టూల్స్ ఓకే వేయండి. వైటీ టూల్స్కి ఓకే వేస్తే గాయస్ ఇక్కడ సో మనకి ఇక్కడ URL పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి ఇస్తే గాయస్ ఇక్కడ 1 second ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి గో చేసేయండి. సో ఇక్కడ మనకు ఏమంటుంది జస్ట్ మనం ఇక్కడ టైటిల్ అనేది కాపీ చేసేసుకొని మీరేం చేస్తారంటే ఇప్పుడు సో ఏదైతే వీడియో వ్యూస్ రాలేన్నాం కదా అదే వీడియోకి సెలెక్ట్ చేసుకొని సింపుల్ ఇప్పుడు బ్యాక్ వస్తాను పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతాను. ఇక్కడ ఎడిట్లో వెళ్ళిపోండి. ఎడిట్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఆ టైటిల్ అనేది వర్క్ చేస్తుంది. ఆ టైటిల్ వర్క్ చేస్తుంది కాబట్టి డిస్క్రిప్షన్లో వెళ్ళిపోదాం. డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లో జస్ట్ కింద రండి. ఇక్కడ పేస్ట్ చేయండి. సింపుల్ పేస్ట్ చేయండి అండ్ ఇక్కడ సేవ్ చేసేయండి. ఇంతే, వేరే ఏం లేదు. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఏం లేదు, మనకు కాపీ కీవర్డ్స్ ఉన్నాయి చూడు. ఈ కీవర్డ్స్ వర్తిస్తాయి కాబట్టి సో కాపీ కీవర్డ్స్ చేసుకోండి. కాపీ కీవర్డ్స్ అయితే ఏం పెట్టలేదు. సో మనకి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఏమైనా పెట్టిందంటే హ్యాష్ ట్యాగ్స్ పెట్టిండ్రు. మనం కాపీ డిస్క్రిప్షన్ తీసుకుందాం. కాపీ డిస్క్రిప్షన్ వద్దు, కాపీ హ్యాష్ ట్యాగ్స్ కావాలి. ఓన్లీ కాపీ హ్యాష్ ట్యాగ్స్ కావాలి. కాపీ హ్యాష్ ట్యాగ్స్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ వద్దు, కాపీ హ్యాష్ ట్యాగ్స్ కావాలి. సింప్లీ మళ్ళీ ఎడిట్లో వెళ్ళిపోండి. ఎడిట్లో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేయండి. సో కింద రండి, జస్ట్ ఇక్కడ కింద రండి. ఇక్కడ పేస్ట్ చేయండి. సింపుల్ ఇంతే అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వచ్చేయండి, సేవ్ చేసేయండి.
ఇంతే అన్నమాట. సో ఇప్పుడు thumbnail చేంజ్ చేయండి అండ్ ఇది ఒకటి చేంజ్ చేయండి. సో ఇప్పుడు ఏంటి డిస్క్రిప్షన్ లో ఇది పెట్టండి. ఎవరిది టాప్ లో ఉంటుందో వాళ్ళది వీడియో సెలెక్ట్ చేయండి. వాళ్ళు వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు అల్గోరిథం పనిచేస్తుంది. వాళ్ళ అల్గోరిథం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మనకు కూడా వ్యూస్ వస్తాయి. వాళ్ళ కింద మనకు కూడా వీడియో వస్తాయి కాబట్టి సో మనం వాళ్ళ టైటిల్ పెట్టుకున్నాం, వాళ్ళకి హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకున్నాం కాబట్టి మనకు కూడా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే కాదు ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనకు ఆడియన్స్ డీటెయిల్స్ ఎంత కనిపిస్తుంది చూడండి, 3 minutes 32 seconds కనిపిస్తుంది. అంటే బాగానే చూస్తుండ్రు. టాప్ మూమెంట్ ఎంత ఉంది చూడండి, బాగానే చూస్తుండ్రు. ఆడియన్స్ కు నచ్చుతుంది. బట్ కొంత ఆడియన్స్ కు thumbnail క్లిక్ చేసేలాగా లేదన్నమాట. సో thumbnail చేంజ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి చేంజ్ చేసుకున్నాం, మళ్ళీ ఇదొకటి. సో మనం ఇప్పుడు ఏదైతే టాప్ లో ఉన్నారో ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళకి సెలెక్ట్ చేసుకుందాం. ఎవరు? సో ఇప్పుడు చూపించాను కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కంటెంట్ సజెషన్ దిస్ వీడియోకి ఒకేస్తే సో ఇక్కడ ఈ పర్సన్ అయితే టాప్ లో ఉన్నాడు కాబట్టి సో బాగానే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అల్గోరిథం పనిచేస్తుంది కాబట్టి అతను హిట్ లో అవుతారు కాబట్టి సో అతనికి వ్యూస్ వస్తాయి. సో మళ్ళీ కూడా మనకు కూడా వ్యూస్ వస్తాయి కాబట్టి అతనితో పాటు మనకు వ్యూస్ వస్తాయి. అండ్ వాళ్ళది ట్యాగ్స్ వాళ్ళది టైటిల్ మొత్తం కాపీ చేసుకుని మన డిస్క్రిప్షన్ లో పెట్టినాం కదా. సో మనకైతే ఈ వ్యూస్ అయితే వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా అనమాట. సో ఆగిపోయిన వ్యూస్ కి మళ్ళీ వ్యూస్ పెంచుకోండి అనమాట. సో అలా పెంచుకోండి, కంప్లీట్ మీకు అయితే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. 100 to 100% వస్తాయి. ఇలా చేయండి. ఓకే, ఇంతవరకు వీడియో చూసింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.